బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బెన్లో జరుగుతున్నటువంటి 3వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఫాలో ఆన్ గండాన్ని అధిగమించింది. తొలుత కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడగా ఆ తర్వాత రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే కీలకమైనటువంటి సమయంలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అవుట్ కావడంతో ఒక దశలో భారత్ ఫాలో ఆన్ ఆడక తప్పదనిపించింది. ఫాలో ఆన్ గండాన్ని అధిగమించాలంటే ఇండియా తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయాలి. 194 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి 7వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికే సిరాజ్ అవుట్ అయ్యాడు. ఇక 213 పరుగుల వద్ద అప్పటిదాకా పోరాడుతున్నటువంటి జడేజా కూడా 9వ వికెట్ రూపంలో అవుట్ కావడంతో ఇండియా ఫాలో ఆన్ ఆడక తప్పదు అనిపించింది. ఎందుకంటే ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 33 పరుగులు చేయాలి. క్రీజ్లో 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బుమ్రా, చివరి స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆకాశ్దీప్ వీళ్ళిద్దరే క్రీజ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి చివరి వికెట్కు కనీసం 33 పరుగులు జోడిస్తేనే కానీ ఫాలో ఆన్ గండం గడవదు. అయితే వీళ్ళిద్దరి బ్యాటింగ్ గురించి మనకు తెలిసిందే కదా. మొన్ననే బుమ్రా ఏమన్నాడు, నా బ్యాటింగ్ గురించి గూగుల్ని అడగండి చెప్తుంది అంటూ కామెడీ కూడా చేసిండు. సో భారత అభిమానులు ఫాలో ఆన్కు ఫిక్స్ అయిపోయారు. అలాంటి దశలో ఆకాశమంత పట్టుదలతోటి ఆకాశ్దీప్, బుమ్రా ఇద్దరూ పోరాడారు. చివరి వికెట్కు అభేద్యంగా 39 పరుగులు జోడించి ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కించారు. ఇక రేపు ఆటకు చివరి రోజు కావడంతో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలి, మనకు లక్ష్యాన్ని నిర్దేశించాలి, ఆ తర్వాత మనం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలి. కాబట్టి దాదాపుగా ఈ మ్యాచ్ డ్రా కావటం ఖాయమే అని అనిపిస్తుంది. అయితే రేపు 100% మ్యాచ్ డ్రా అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆస్ట్రేలియాతో పోలిస్తే మనం ఇంకా ఇప్పటికీ 193 పరుగులు వెనుకబడి ఉన్నాం. రేపు ఇండియా తొలి ఇన్నింగ్స్లో మరో 10-15 పరుగులు చేసి ఆల్అవుట్ అవుతుంది అనుకుందాము. అఫ్కోర్స్ ఇదే స్కోర్ మీద కూడా ఆ వికెట్ పడవచ్చు. అప్పుడు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఓ 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తుంది అనుకుందాం. ఆ 30 ఓవర్లలో ఓవర్కి 5 చొప్పున ఓ 150 పరుగులు జోడిస్తుంది అనుకుందాము. అంటే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్లో 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఒక 150 పరుగులు చేస్తుంది అనుకుందాం. అప్పుడు తొలి ఇన్నింగ్స్లో దాదాపు ఓ 175 పరుగుల ఆధిక్యము, రెండో ఇన్నింగ్స్లో ఇంకో 150 పరుగులు కలిపి మొత్తంగా 300 నుంచి 350 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచుతుంది ఆస్ట్రేలియా రేపు అనుకుందాం. ఈ లక్ష్యాన్ని ఇండియా 2 సెషన్లలో, అంటే ఒకవేళ రేపు ఒక సెషన్ మొత్తం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి మనకి 350 టార్గెట్ ఇస్తే మిగతా 2 సెషన్లలో మనం ఆడాలి, ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి ఆ 2 సెషన్ల పాటు ఆల్అవుట్ కాకుండా ఇండియా వికెట్లను కాపాడుకోగలిగితే డ్రా అవుతుంది. ఈ 2 సెషన్లలో అంటే దాదాపు ఒక 60 నుంచి 70 ఓవర్లు. ఈ 60 నుంచి 70 ఓవర్ల పాటు మన భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడి ఆల్అవుట్ కాకపోతే మ్యాచ్ను మనం డ్రా చేసుకోవచ్చు. లేదా మళ్ళీ మన టాప్ ఆర్డరు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేస్తే మాత్రము ఓటమి ఖాయం. కాబట్టి ఫాలో ఆన్ గండం అయితే గట్టెక్కింది కానీ మ్యాచ్ డ్రా అయినట్లు కాదు. రెండో ఇన్నింగ్స్లో మన బ్యాటర్లు పోరాడాలి. ఇప్పుడు ఒక గండం అయితే గడిచింది అంటే ఏంది, మనం ఫాలో ఆన్ గండం నుంచి బయటపడ్డాం. డ్రా చేసుకోవడానికి అవకాశాలనైతే సృష్టించుకున్నాం. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ను మనం డ్రా చేసుకోవచ్చు. ఇక 4వ రోజు ఆటలోని విశేషాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాము. 4 వికెట్ల నష్టానికి 51 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి తన తొలి ఇన్నింగ్స్ను 4వ రోజు ఉదయం ప్రారంభించినటువంటి ఇండియాకు కాసేపటికే షాక్ తగిలింది. ఆఫ్ సైడ్ వెళ్తున్నటువంటి బంతిని కదిలించి మరీ కెప్టెన్ రోహిత్ శర్మ పెవిలియన్కు చేరాడు. కేవలము 10 పరుగులు మాత్రమే చేసినటువంటి రోహిత్ శర్మ తన పేలవమైనటువంటి టెస్ట్ ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి దారుణంగా విఫలమయ్యి విమర్శకులకు పనిచెప్పాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సెంచరీ దిశగా సాగినట్లుగా అనిపించాడు. కానీ నాథన్ లయన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ స్లిప్లో అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ అవుట్ కాక తప్పలేదు. కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ను ప్రదర్శించాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా విఫలమైన చోట కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి నిలదొక్కుని మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయినప్పటికీ తను మాత్రము పట్టుదలతో ఆడి తనకు ఓపెనర్గా అవకాశం కల్పించినందుకు దానికి న్యాయం చేశాడు. అంతకుముందు 33 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఇచ్చినటువంటి క్యాచ్ను స్మిత్ వదిలేశాడు. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి కేఎల్ రాహుల్ దాదాపు 84 పరుగులు చేసిన తర్వాత చివరికి వెనుతిరగ అదే స్మిత్ మళ్ళీ క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ వెనుదిరగక తప్పలేదు. ఇక కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డితో కలిసి జడేజా 7వ వికెట్కు 53 పరుగులు జోడించాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా చక్కటి ఆటతీరును ప్రదర్శించాడు. విలువైనటువంటి పరుగులను మరి జోడించడం జరిగింది. అయితే రవీంద్ర జడేజాకు
నితీష్ కుమార్ రెడ్డి చక్కటి సహకారం అందించాడు. నితీష్ కుమార్ రెడ్డి వేగంగా పరులు చేయకపోయినప్పటికీ కూడా ఒకవైపు మంచిగా సాధికారికంగా ఆడుతున్నటువంటి జడేజాకు మాత్రము మంచి పార్ట్నర్షిప్ అందించాడు. సో వీళ్ళిద్దరు కలిసి 53 పరుగులు జోడించారు 7వ వికెట్కు. నితీష్ కుమార్ రెడ్డి 61 బాల్స్ ఎదుర్కొన్నప్పటికీ 16 పరుగులు చేసినా కూడా చాలాసేపు క్రీజులో నిలదొక్కుని వికెట్ పడకుండా రవీంద్ర జడేజాకు మంచి పార్ట్నర్షిప్ అందించాడు. సో తర్వాత ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో నితీష్ కుమార్ కూడా బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత దూకుడు పెంచేటటువంటి క్రమంలో జడేజా కూడా అవుట్ కాక తప్పలేదు. సో 9వ వికెట్ రూపంలో జడేజా అవుట్ అవడంతో ఇక 10వ వికెట్ పడితే ఆల్ అవుట్ అవుతుంది. అప్పటికి ఇంకా ఫాలో ఆన్ గండం తప్పాలంటే 33 పరుగులు చేయాలి. క్రీజ్లో బుమ్రా తర్వాత ఆకాశ్దీప్ వీళ్ళిద్దరు మాత్రమే క్రీజ్లో ఉండటంతో వీళ్ళిద్దరు ఏ ఒక్కరు అవుట్ అయినా ఆల్ అవుట్ అవుతుంది. దాంతో ఇండియా ఫాలో ఆన్ ఆడవలసి వస్తుంది. సో అలాంటి సమయంలో బుమ్రా ఆకాశ్దీప్ వీళ్ళిద్దరు కూడా క్రీజ్లో నిలదొక్కని విలువైనటువంటి పరుగులు రాబట్టారు. సో 4వ రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అవుట్ కాకుండా అంటే ఇండియాను ఆల్అవుట్ చేయకుండా వాళ్ళు గట్టిగా నిలబడి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 27 బంతుల్లో ఒక సిక్సర్ తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆకాశ్దీప్ 31 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సర్ తోటి 27 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీళ్ళిద్దరు కలిసి అసాధారణమైనటువంటి బ్యాటింగ్ తోటి భారత్ను ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కించారు. వీరిద్దరు ఇప్పటికే ఆఖరి వికెట్కు అజేయంగా 39 పరుగులు జోడించారు. ఆకాశ్దీప్ 4 కొట్టి భారత యొక్క ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కించడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో పండగ వాతావరణం నెలకొంది. ఆకాశ్దీప్ బౌండరీ బాధగానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఒకరికి ఒకరు హైఫై ఇచ్చుకొని సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ గెలిచినంత ఆనందపడ్డారు. ఎందుకంటే ఫాలో ఆన్ ఆడితే ఖచ్చితంగా ఇండియా ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కిందంటే మళ్ళీ ఖచ్చితంగా ఆస్ట్రేలియాను 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దింపాలి. వాళ్ళు ఎంతో కొంత బ్యాటింగ్ చేయాలంటే ఒక సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. సో 5వ రోజు ఆ విధంగా మనం మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చు అనేటటువంటి ఆనందంతో భారత క్రికెటర్లు మరి సంబరాలు చేసుకున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే నిన్నట్లాగా ఈరోజు కూడా వర్షము మ్యాచ్కు పలుమార్లు ఆటంకం కలిగించింది. నిన్న ఆట మొత్తము 33 ఓవర్ల ఆట మాత్రమే జరిగితే ఈరోజు 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సో ఇండియా ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవడానికి ఒక రకంగా వరుణుడు కూడా సహకరించిందండి అని చెప్పాలి. లేకపోతే ఇండియా ఓటమి ఖాయమయ్యేదే మరి ఈ మ్యాచ్లో ఒకవేళ వర్షం రాకపోతే. ఇక స్కోర్ బోర్డు చూసినట్లయితే నిన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ తర్వాత రోహిత్ శర్మ వీరిద్దరూ క్రీజులు ఉన్నారు కదా. ఈరోజు ఉదయం ఆట ప్రారంభమైనటువంటి కాసేపటి కంటే 4వ రోజు ఆట ప్రారంభమైనటువంటి కాసేపటికే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ 2 ఫోర్లతోటి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఇటు రోహిత్ శర్మ కానీ అటు విరాట్ కోహ్లీ కానీ వీళ్ళిద్దరు కూడా బాల్ కొట్టేటువంటి క్రమంలో అంటే కవర్ డ్రైవ్ ఆడేటటువంటి క్రమంలో పదే వికెట్ల వెనకాల కీపర్కో లేదా స్లిప్లోనే క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతున్నారు. నిన్న కోహ్లీ అట్లనే అవుట్ అయ్యాడు. ఈరోజు రోహిత్ శర్మ కూడా అలాగే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇక కేఎల్ రాహుల్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శించి ఈ మ్యాచ్లో భారత తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచినటువంటి కేఎల్ రాహుల్ 139 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతోటి 84 పరుగులు చేసి చివరికి స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాస్తవానికి స్టీవ్ స్మిత్ అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజా 123 బంతులు ఎదుర్కొన్నటువంటి రవీంద్ర జడేజా 7 ఫోర్లు ఒక సిక్సర్ తోటి 77 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి తక్కువ పరుగులు చేసిండు, కానీ ఎక్కువసేపు క్రీజులో నిలబడి రవీంద్ర జడేజాకు చక్కని సహకారం అందించారు. వీరిద్దరు కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో నితీష్ కుమార్ రెడ్డి అవసరమైతే వేగంగా ఆడగలరు, అవసరమైన సందర్భంలో క్రీజ్ వద్ద పాతుకుపోయి నెమ్మదిగాను ఆడగలను అని నిరూపించుకుంటూ నితీష్ కుమార్ రెడ్డి 61 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి 1 ఫోర్ తోటి కేవలం 16 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలాసేపు క్రీజ్లో నిలదొక్కుని రవీంద్ర జడేజాకు స్వేచ్ఛగా ఆడేటటువంటి అవకాశాన్ని కల్పించిండు. ఇక మహమ్మద్ సిరాజు 11 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బుమ్రా ప్రస్తుతము వైస్ కెప్టెన్ బుమ్రా క్రీజ్లో ఉన్నాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి బుమ్రా 1 సిక్సర్ తోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా ఉంటే ఆకాశ్దీప్ అద్భుతం అని చెప్పాలి. ఆకాశం అంతా ధైర్యంతో ఆకాశ్దీప్ నిజంగా 11వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి ఆకాశ్దీప్ 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 వికెట్లు తీస్తే మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీయడం జరిగింది. జోష్ హ్యాజిల్వుడ్ 1 వికెట్ తీయగా స్పిన్నర్ నాథన్ లయన్ 1 వికెట్ తీయడం జరిగింది. అయితే జోష్ హ్యాజిల్వుడ్ ఎక్కువ ఓవర్లు వేయలేదు, గాయంతో అతడు మైదానాన్ని వీడాడు. సో అది కూడా
కాస్త మనకు కలిసి వచ్చిందని చెప్పాలి. హ్యాజిల్వుడ్ గాయం కావటము, తక్కువ ఓవర్లు మాత్రం వేయడంతో మనకు కలిసి వచ్చినట్టుగా చెప్పాలి. ఇక రేపు బుమ్రా, ఆకాశ్దీప్ ఎంతసేపు తమ పోరాటాన్ని కొనసాగిస్తారు అనేది ఇప్పటికే చాలా మనం ఆశించిన దానికంటే చాలా ఎక్కువ వాళ్ళు ఆడినరు, ఫాలో ఆన్ గండాన్ని తప్పించారు. కాబట్టి రేపు వాళ్ళ మీద మనం ఎలాంటి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని పనులు చేసినా అవి బోనస్ అని చెప్పుకోవాలి మనకి. సో రేపు వాళ్ళు ఫస్ట్ ఓవర్లో అవుట్ అయినా కూడా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిందంతా కూడా చేసేశారు కాబట్టి, పెద్ద గండం నుంచి ఇండియాను గట్టెక్కించారు కాబట్టి రేపు వాళ్ళు ఎన్ని పనులు చేసినా అవి ఎక్స్ట్రా బోనస్ పరుగులని మనం చెప్పుకోవాలి. సో రేపు మరి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళు వేగంగా పరుగులు చేసి డిక్లేర్ చేయాలి, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మనం బ్యాటింగ్ దిగాలి. కాబట్టి రేపు కనుక టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయితే మాత్రము ఇక గ్రీస్ మీద ఆశలు వదులుకోవాలి. ఆల్రెడీ మిణుకుమంటున్నటువంటి WTC ఫైనల్స్ అవకాశాలు కూడా ఖచ్చితంగా గల్లంతయ్యేటట్టు ప్రమాదం ఉంది. కాబట్టి రేపు మన బ్యాటర్లు నిలదొక్కొని డ్రా చేసుకుంటే మాత్రము కాస్త అంటే కొద్దో గొప్ప మళ్ళీ ఈ సిరీస్ మీద కానీ WTC ఫైనల్స్ మీద కానీ మనకు ఆశలు ఉంటాయి. మరి ఈరోజు మ్యాచ్ మీద మీ అభిప్రాయం ఏంటి? రేపు మ్యాచ్ ప్రెడిక్షన్ మీరు ఎలా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.